ఇక్కడ వీడియోలో చూస్తున్న రైతు పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి గారండి. పోయిన సంవత్సరం శంకర్పల్లి నుంచి వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కలిపి 30 గేదెలు తీసుకున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి మన దగ్గర 30 గేదెలు తీసుకుంటుర్రు. సో రైతుకు వచ్చేసి 20 సంవత్సరాల అనుభవం ఉంది. చాలా రోజుల నుంచి డైరీ ఫామ్ కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎవరి దగ్గర హర్యానాలో వేరే వాళ్ళు ఇప్పించారంట. చాలా ఎక్కువ రేట్లు పడ్డాయి. 1,80,000 పెట్టినా 1,70,000 పెట్టినా 4 లీటర్లే ఇచ్చినాయి అని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వచ్చి తీసుకుంటుండు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి గేదె క్వాలిటీ మీద ఉండదు. గేదె ఇక్కడ అడ్డాలో చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, షెడ్లో చూస్తే ఒకలాగా. షెడ్లో ఒంటరికి ఒక గేదె చూసిరు అనుకోండి, ఎక్కడన్నా ఓ డైరీ ఫామ్లో ఒక షెడ్లో గేదె పెద్దగా కనిపిస్తుంది. అదే ఒక 50 గేదెల మధ్య చూసిరు అనుకోండి, గేదెని ఊరికేనే గుర్తుపట్టవచ్చు. అందుకే మనం గత ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఇదే అడ్డాలో రోజు గేదెలు కొంటా ఉన్నాము. ఈ నెలలో మొత్తం మనకు హర్యానా నుంచి 150 గేదెల పైన వెళ్తూ ఉన్నాయి. సో ఈ రైతులకి అట్లనే హైదరాబాద్ నుంచి ఒక 4 అన్నయ్యలు వచ్చిర్రు, వాళ్ళకి 3 బండ్లు వెళ్తూ ఉన్నాయి కాంబినేషన్లో. సో రేట్లు కూడా ఇక్కడ ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న గేదె వచ్చేసి 1,20,000 నుంచి 25 రేంజ్లో ఈ గేదె రేటు మనం కొనడం జరిగింది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈజీగా ఏ గేదె అయినా పూటకు 6 లీటర్లు 7 లీటర్లు, మీరు ఏ గేదె అయినా పర్లేదు, మినిమం 6-7 ఇస్తాయి. కొత్త వాళ్ళకైతే ఇంతకు మించి ఎక్కువ చెప్పడం కూడా వేస్ట్, కానీ పాత వాళ్ళు ఉంటే మాత్రం 7 లీటర్లు ఈజీగా తీస్తారు. సో అనుభవం ఉన్న రైతులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు డైరీ ఫామ్లు ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే గేదెల మీద అనుభవం ఉంటుంది. కొత్త వాళ్ళు కాబట్టి సెలక్షన్లు తెలియకున్నా కానీ మొండిగా నాకు అది నచ్చింది ఇది నచ్చింది అంటారు. అట్లా ఉండదు. అది గేదె నచ్చాలి, నచ్చడం కాదు, గేదె మనకు అర్థం కావాలి, గేదె గురించి మొత్తం తెలియాలి. అది ఎన్నో ఇస్తుంది, అది ఎంత హైట్ ఉంది, అడర్ క్వాలిటీ ఒకటే కాదు, అన్ని రకాల లక్షణాలు ఉన్నప్పుడు గేదె రేట్ ఎక్కువ ఉంటుంది. కొద్ది హైట్ తక్కువ ఉన్నా, కొద్దిగా కొమ్ము లాగపోయినా, అది పాలిచ్చినా సరే అట్లాంటప్పుడు రేటు తక్కువ ఉంటుంది. సో మీరు అట్లనే మనకి నెక్స్ట్ జనవరిలో మనకి ఆంధ్రాలో ఒక జిల్లా నుంచి ఒక 300 గేదెల డైరీ ఫామ్ మనం మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. అంటే ఒక అన్నయ్య మన దగ్గర 300 గేదెలు కొనబోతూ ఉన్నాడు. ఆ పేరు కానీ ఆ డైరీ ఫామ్ ఎక్కడుంది కాదని మీకు త్వరలో, అంటే ఇంకా రైతు మనకి పర్మిషన్ ఇవ్వలేడు చెప్పడానికి, నేను ఆంధ్రాలో పెద్ద డైరీ ఫామ్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి మీకు చెప్తా. అట్లనే ఒకటి 40 గేదెల డైరీ ఫామ్ హైదరాబాద్లో, సో అది కూడా మన ద్వారానే గేదెలు కొంటా ఉన్నారు. అట్లనే నేను ఈ మధ్యలో అనంతపురంకి, విజయవాడకి, రాజమండ్రికి, ప్రకాశంకి ఒక 10 రోజుల్లో వెళ్తా, 10-15 రోజుల్లో వెళ్ళి వీడియోలు చేస్తా. ఎవరెవరి గేదెలు ఇచ్చినా, వాళ్ళకి ఎట్లా పాలిస్తున్నాయి, ఏ రేట్ల గేదెలు కొన్నా. ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ ఇంతకుముందు తిరిగినా, మళ్ళీ తిరుగుతా. ఆంధ్రాలో ఒక 4-5 జిల్లాలు తిరిగి మనం ఇచ్చిన గేదెలు ఏ రేట్ల పడ్డాయి, ఎట్లా ఉన్నాయి అనేది ఖచ్చితంగా వీడియోలు చేస్తా. ఎందుకంటే జనాలకి అవగాహన ఉండలేదు. మనం ఆల్మోస్ట్ ఒక 5,000 గేదెలు కొన్నాం హర్యానాలో. మనకు డైరీ ఫామ్కు హర్యానా గేదె తప్ప వేరే గేదె ఏది పనికిరాదు. సో ఎవరైనా సరే 5 గేదెలు 10 గేదెలు అవసరం ఉన్న వాళ్ళు హర్యానాకి వచ్చి కొనుక్కోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై. వీడియో లైక్ చేయండి.